మరి ఈ సమయంలో మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్లు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన నామమును గూర్చిన సత్యములో ఇప్పటిదాకా మనం ప్రవచన నామము గురించి నేర్చుకున్నాం. యోహాను సువార్త పత్రిక నుండి నేను లేదా నేనే అని యేసు ప్రభుల వారు చెప్పినటువంటి వాటి గురించి నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి రాజస నామములు 4 గురించి గత కాలంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయం నుండి మరలా నాలుగవ టైటిల్‌లో భాగంగా యాజక సంబంధమైన లేదా త్యాగ రూపకమైనది, త్యాగపూర్వకమైనటువంటి నామములు అనేటటువంటివి ఉన్నాయి. వాటిని మనం ఒక 4 నామములుగా చూడవచ్చు. ఒకటి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లు యాజకుడు, రక్షకుడు లేదా విమోచకుడు. రక్షకుడు లేదా విమోచకుడు అన్న నామం. మనకందరికి తెలుసు. రక్షకుడు అన్నటువంటి ఆ మాటనే యేసు అనంటారు. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. కనుక యేసు ప్రభుల వారిని ఈవెన్ దేవదూత చేత సూచించబడినటువంటి నామము ఆయనకు పెట్టబడడం అనేది జరిగింది. కాబట్టి అసలు ఈ రక్షకుడు లేదా విమోచకుడు అన్నటువంటి నామం త్యాగ సంబంధమైన నామమే ఎలా అవుతుంది? లేదా యాజక సంబంధమైనటువంటి నామం ఎలా అవుతుంది? అనేటటువంటి విషయాలే మనం ఈరోజు ధ్యానించబోతాం. యాజక సంబంధమైన లేదా త్యాగ సంబంధమైన నామంలో మొదటి నామం ఇది, రక్షకుడు లేదా విమోచకుడు. ఇక రెండవది మనం చూడగలిగితే దేవుని గొర్రెపిల్ల లేదా పస్కా పశువు. ఇది కూడా యాజక సంబంధమైన లేదా త్యాగ సంబంధమైనటువంటి నామం. దేవుని గొర్రెపిల్ల లేదా పస్కా పశువు. ఇక టైటిల్లోనే ఉన్నట్టుగా యాజక సంబంధమైన నామం అన్నట్టు ప్రధాన యాజకుడు లేదా మధ్యవర్తి. ప్రధాన యాజకుడు లేదా మధ్యవర్తి. ఇది కూడా యాజక సంబంధమైన నామము లేదా త్యాగ సంబంధమైనటువంటి నామం. నాలుగోది మనం ఆలోచన చేస్తే ఇది ప్రధాన కాపరి. ప్రధాన కాపరి. ఈ 4 నామములు యాజక లేదా త్యాగ సంబంధమైన నామముల కింద వస్తాయి. అందరూ నోట్ చేసుకున్నారండి? నోట్ చేసుకున్నారా? మొదటిది ఏంటండి? మొదటి చెప్పండి. రక్షకుడు లేదా విమోచకుడు. రెండవది దేవుని గొర్రెపిల్ల లేదా పస్కా పశువు. వెరీ గుడ్ అమ్మా. మూడవది ప్రధాన యాజకుడు లేదా మధ్యవర్తి. నాలుగవది ప్రధాన కాపరి. ప్రధాన కాపరి. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. సో ఈ 4 నామములను కలిసి ఏమంటారండి? యాజక నామము లేదా త్యాగ సంబంధమైన నామం. వెరీ గుడ్ అమ్మా. అందరూ వీటి గురించినటువంటి స్పష్టత ఎవ్వరు మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే ఓవరాల్ గా లెక్కేస్తే 39 నామములు వచ్చాయి యేసు ప్రభుల వారికి సంబంధించి. అంటే యేసుక్రీస్తు నామమును గురించిన సత్యమైన పాఠం తెలుసుకోవాలి అంటే ఇంట్రడక్షన్తో కలుపుకుంటే కనీసం ఒక 40 గంటల మెసేజ్. 39 నామాలకు 39 గంటలు వేసుకున్నా. వాటికి సంబంధించినటువంటి పరిచయానికి సంబంధించి ఒక గంట తీసుకున్న 40 గంటల పాఠం అది. చిన్న విషయం అయితే కానీ కాదు. నేర్చుకున్నవన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మర్చిపోవడానికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. అందుకొరకే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఎన్నవ సిరీస్ అండి? 4వ సిరీస్. మొదటిది ప్రవచన నామములు. 2 నేను లేదా నేనే అని చెప్పబడిన నామాలు. 3వది రాజస నామములు.
నాలుగవది యాజక లేదా త్యాగ సంబంధమైన నామం. ప్రవచన నామాలు ఎన్ని నేర్చుకున్నాం? ప్రవచన నామాలలో ఎన్ని రకాల నామములు నేర్చుకున్నాం అండి? 11. అది కూడా నోట్ చేసుకోవాలి. నేను లేదా నేనే అనేది 14 అమ్మా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకొని చూడండి. ఏమండి, 12, 11, 14 ఎన్ని అనేటటువంటివి మీరు నోట్ చేసుకొని చూడండి. ఒకవేళ నేనేమన్నా తప్పు చెప్పినా కూడా మొత్తం నేను రీకాల్ చేశాను. స్టార్టింగ్ లో 12 అన్న చెప్తున్నారు. ఓకేనమ్మా, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఏమన్నా మారిందేమమ్మా, అది కూడా చూడండి ఒకసారి. ఓకేమ్మా, రైట్. తర్వాత రాజస నామములు ఎన్ని? 4 చెప్పారు. 4. ఆల్ఫా, ఒమేగా, యూదా గోత్రపు సింహం, భూపతులకు అధిపతి లేదా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఇవన్నీ అలా వినేసి మర్చిపోయేటివి కావు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత యాజక సంబంధమైన లేదా త్యాగపూరితమైన నామంలో మొదటి నామం చూస్తున్నాం మనం. ఏమిటది? రక్షకుడు లేదా విమోచకుడు అన్నటువంటి నామం. ఈ రక్షకుడు లేదా విమోచకుడు అన్నటువంటి ఈ నామం గురించి తెలుసుకొనుటలో మరి ఏ విషయాలు మనం ఆకలింపు చేసుకోవాలి, దాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి, సారం ఏంటి అనేటటువంటి విషయాలు జాగ్రత్తగా మనం గమనించాలి. సో మొదటిది మనం గమనించగలిగితే, త్యాగ సంబంధమైన నామంలోనే రక్షకుడు లేదా విమోచకుడు అన్నది ఎందుకు వస్తుంది? మిగతా వాటి జాబితాలోకి ఎందుకు రాకూడదు? ఎందుకంటే వర్గీకరణ అనేది చేస్తున్నప్పుడు ఊరికే చేయరు కదా. రక్షకుడు త్యాగం అయిపోవాలా? రక్షకుడు విమోచకుడు త్యాగం అవుతాడా? దీన్ని ఎలా తెలుసుకోవాలి అనేది మనం ఆలోచన చేస్తే, దీని తాలూకు అంటే ఈ విమోచన తాలూకు. విమోచన అంటే ఏంటి అర్థం? విమోచన అంటే అర్థం ఏంటండి? విడిపించుట. వెరీ గుడ్ అమ్మా, విడిపించుట. అసలు ఎక్కడ నుంచి, ఎవరి నుండి విడిపించవలసి వస్తున్నది, ఇవన్నీ కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇకపోతే యేసు ప్రభుల వారు విమోచకుడు లేదా రక్షకుడు, విమోచకుడిని రిడీమర్ అని అంటారు. మాకు కడప జిల్లాలో మా సమకాలికుడుగా కాస్త అటు ఇటుగా ఉంటాడు సోదరుడు సుధీర్ గారని, ఆయన రిడీమర్ చర్చ్ అనేది నడుపుతూ ఉన్నారు. మీరు కొంతమంది తెలుసుంటుంది. రిడీమర్ అంటే ఏదో కాదు, విమోచకుడు అని అర్థం. విడిపించే వ్యక్తి త్యాగమైపోతాడా? బలైపోవడం జరుగుతుందా? నష్టపోవడం జరుగుతుందా? కోల్పోవడం జరుగుతుందా అనేది మనకు తెలిస్తే, రేపు ఈ ప్లేసులో ఎవరున్నారు, యేసు ప్రభుల వారి స్థానంలో, రక్షకుని స్థానంలో లేదా విమోచకుని స్థానంలో ఎవరు వస్తారు అనేటటువంటి విషయం మనకు బాగా ఆకలింపు చేసుకోవాలి. దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. రైట్, ఒకసారి చూద్దాం. ముందు యేసు ప్రభుల వారు విమోచకుడా కాదా అని దేన్ని బట్టి, మనం ఏ ఆధారాన్ని బట్టి చెప్పగలం చెప్పండి? యేసు ప్రభుల వారు విమోచకుడు అని ఎలా చెప్పగలం? ఏ ఆధారాలను బట్టి చెప్పగలం చెప్పండి? యేసు ప్రభుల వారు విమోచకుడు అని నేను చెప్పినటువంటి ఈ మాట ఏదో ఒక ఆధారం ఉండాలి కదండి.
ఒకసారి 11వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇప్పుడు ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట? విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును అని చెప్పబడినటువంటి మాట యేసు ప్రభుల వారికి సంబంధించినటువంటిదని ఈజీగా చెప్పవచ్చు. అంటే విమోచకుడు లేదా రక్షకుడు. యేసు ప్రభుల వారి రక్షకుడని చాలా ఆధారాలు ఉన్నాయి. విమోచకుడు అన్నదానికి ఆధారాలు తక్కువ ఉన్నాయి, కానీ రక్షకుడు అన్నదానికి ఆధారాలు ఉన్నాయి. ఓకేనండి. ఇప్పుడు రక్షకుడు అన్నదాన్ని కూడా చూద్దాం. ఎందుకంటే రక్షకుడు లేదా విమోచకుడు అన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడు అని చెప్పడానికి ఒక ఆధారం, చాలా ఆధారాలు ఉన్నప్పటికీ ఒక ఆధారాన్ని మనం చూడగలిగితే, ఒకసారి మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 21వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. చూడండి, అర్థమైందండి. క్లారిటీగా యేసు ప్రభుల వారు రక్షకుడు అని మాత్రమే కాదు, రక్షకుడు అంటే ఎక్కడ నుండి ఎవరిని రక్షిస్తాడు అనేది కూడా ఉంది. ఇప్పుడు అంగరక్షకుడు అని అనుకోండి, ఆ మాటలోనే అర్థం ఉంది. ఏమని? అంగరక్షకుడు అంటే అర్థం ఏంటి? శరీర రక్షకుడు. అంతే, శారీరకమైనటువంటి అంగము అంటే అవయవము అని అర్థం. అంటే అవయవాల కలయిక కదా శరీరం. అంటే శరీరాన్ని రక్షించేవాడు అంగరక్షకుడు. నేను అద్వితీయ కుమారుడా క్రీస్తు యేసుడు అని ఒక పాట రాశాను. ఈ పాటలో ఆయన చాలా రకాలైనటువంటి నామములన్నీ జోడించి రాయడం అని జరిగింది. పాట మనకు జేసీసీ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అందులో పాపుల రక్షకుడా పరము చేర్చు నాదుడా అని రాశారు. పాపుల రక్షకుడు అంటే చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఏమని తెలుసా మీకు? విమర్శకులు ఆ రక్షకుడిని, ఆ విమోచకుడిని ఏమని అపార్థం చేసుకున్నారంటే, ఎవడైనా ప్రపంచంలో పాపాత్మలను రక్షిస్తారా, శిక్షిస్తారా? వినలేదా ఈ మాటలు మీరు? నేను వస్తాను, మీ ఇంట్లోకి వస్తాను, మీ ఆడబిడ్డను నేను పాడు చేస్తాను, నన్ను క్షమిస్తారా మీరు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ ఇంట్లో ఉన్న సంపద అంతా దోచుకుపోతాను, నన్ను రక్షిస్తారా మీరు? నా మీద కేసు పెట్టరా మీరు? నన్ను కట్టేసి కొట్టరా అని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలోనే యేసు ప్రభుల వారు విమోచకుడు లేదా రక్షకుడు అని అంటే దానికి సంబంధించినటువంటి స్పష్టత మన మధ్య ఉండాలి, మనకు తెలిసి ఉండాలి. మరి ఏంటి పాపుల రక్షకుడు అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే పాపం చేసిన వాడి కొమ్ము గాయటమా? ఎలా అంటే అర్థం దీన్ని? మాట్లాడండి. అంటే ఇక్కడ మనం గమనించాలి. చెప్పండి అన్న, చెప్పండి. ఇక్కడ మీరు గమనించగలిగితే పిల్లరా, యేసు ప్రభుల వారు పాపుల రక్షకుడు అంటే పాపాలు చేస్తున్న వాళ్ళందరినీ ఆయన ప్రొటెక్ట్ చేయటం కాదు, పాపిని ఎక్కడ నుంచి రక్షిస్తాడు అదే అక్కడ ఉన్నది. పాపిని ఎక్కడి నుంచి రక్షిస్తాడు?
తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు గనుక పాపుల రక్షకుడు అయ్యాడు. అర్థమైందండి? ఇంకో మాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ లూకాసు వార్త 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 వచనాలు. చాలా జాగ్రత్తగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి దాకా వచ్చినటువంటి తాకిడి మన దాకా రాకైతే పోదు. అంతవరకు ఎందుకు, మనకే ఈ ప్రశ్న ఉద్భవించిన మనం ఆన్సర్ చేయగలిగే స్థితిలో ఉండగలగాలి. మర్చిపోకండి. ఓకేనండి, చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 31, 32 వచ్చారు. చదవండి అమ్మా. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు కదా. ఆయన ఎవరి స్నేహితుడు అని చెప్పబడతారండి? పాపుల స్నేహితుడట. ఎందుకు? కలిసి పాపం చేయటానికా? ఎందుకు పిలిచింది? ఎందుకట ఆయన? మారు మనస్సు పొందుటకు నేను పిలిచా, వాళ్ళని మార్చటానికి పిలిచా. వాళ్ళతో స్నేహం ఎందుకు చేశాడు అనేది క్లారిటీ ఉంది. పాపిని రక్షించాడన్న దానికి క్లారిటీ ఉంది. వారి పాపముల నుండి రక్షించిన రక్షకుడు, మారు మనసు పొందుటకు పాపిని పిలిచిన రక్షకుడు, విమోచకుడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. సో విమోచకుడు లేదా రక్షకుడు అని యేసుప్రభులు వారి కోసం అది వర్తిస్తుందా లేదా అనేటటువంటిది గ్రంథ ఆధారం చూసాం. విమోచకుడు అన్నదానికి ఒక ఆధారం చూసాం, రక్షకుడు అన్నదానికి 2 ఆధారాలు చూసాం. విమోచకుడు కొరకు మరొక ఆధారాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. కనీసం 2 ఆధారాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. యేసుప్రభులు వారు విమోచకుడు, త్యాగ సంబంధమైనటువంటి నామంలో భాగంగా ఆయన విమోచకుడు లేదా రక్షకుడిగా ఎలా మనం కన్ఫర్మ్ చేసుకోవాలనే విషయాన్ని ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని చెప్పెను. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, యేసుప్రభుల వారు విమోచకుడు అనే మాట ఉంది అక్కడ. ప్రశ్న మరొక్కసారి, యేసుప్రభుల వారు విమోచకుడు అన్నదానికి ఆధారం ఉందా అక్కడ? మనుష్య కుమారుడు అన్నాడు. అది కాదు. కుమారుడు అంటే యేసుప్రభుల వారు అక్కడికి స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ చెప్పమ్మా. విమోచకుడు ఎందుకంటే విమోచన క్రయధనం చెల్లించేవాడు విమోచకుడు. అర్థమైంది. విమోచన క్రయధనము చెల్లించినాడు అంటే చెల్లించిన వాడు ఎవరు? విమోచకుడు కాదా? అది కాదు. కరెక్ట్ గా ఒక పాయింట్ దగ్గర మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు యేసుప్రభుల వారు విమోచకుడు అని చెప్పటానికి ఈ రెఫరెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా విమోచకుడు అని ఏ విషయం దాన్ని స్పష్టం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి విమోచన క్రయధనము చెల్లించిన వాడు విమోచకుడు. అర్థం వచ్చేసింది, అర్థం అనేది వచ్చింది, అంతరార్థం తెలిసింది. కాబట్టి విమోచన క్రయధనము చెల్లించేవాడు విమోచకుడు. అంటే ఇప్పుడు విమోచకుడు ఉందా అక్కడ? ఉంది. ఎలా ఉందో అనేది మనకు తెలియాలి. రైట్. ఇప్పుడు విమోచకుడు త్యాగానికి సిద్ధపడకపోతే విమోచించలేవా? ఇది చాలా చాలా ముఖ్యమైన రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్యాగానికి సిద్ధపడకపోతే రక్షించలేరా అనేటటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగాం. ఇది మనకు అర్థం కావాలంటే పాత నిబంధనలో విమోచన కొరకు, ఒక వ్యక్తిని విడిపించుట కొరకు, అసలు విమోచనము అంటే ఒకరి స్వాధీనములో ఉన్నటువంటి వస్తువులను కానీ, ప్రాణులను కానీ, వ్యక్తులను కానీ కొంత
ధర చెల్లించి లేదా మూల్యం చెల్లించి విడిపించటము అని అర్థం. మళ్ళీ చెప్తున్నా, విమోచనము అంటే అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి స్వాధీనములోనున్న వస్తువును గాని, ప్రాణిని గాని, లేదా మనిషిని గాని విడుదల చేయటం, విడిపించటం, కొంచెం మూల్యం చెల్లించి విడుదల చేయటాన్ని, విడిపించటాన్ని విమోచన అని అంటారు. ఇది చరిత్రలో మనం ఆధారాలు కొన్ని చూడగలిగితే మనకు బాగా అర్థం. నిర్గమకాండం చూద్దాం. 21వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దామండి. 30వ వచనం. వారికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను. చూడండి, ఈ పరిక్రయ ధనము అక్కడ క్లారిటీగా ఉంది. అక్కడ 2 పదాలు ఉన్నాయి. పరిక్రయ అంటే క్రయం అంటే, క్రయము అంటే ఏంటి? ధనము అన్న క్రయము అంటే చెల్లించేదమ్మా. దీనికి క్రయం ఎంత చెల్లించాలి అంటారు కదా, చెల్లించేది, ప్రతిగా ఇచ్చేది అని అర్థం. సో పరిక్రయ ధనము అంటే పరిహారంగా ఇవ్వగలిగినటువంటి ధనము అని అర్థం. ఇక్కడ ఒక మనిషి ప్రాణాన్ని విడిపించాలి అంటే ఏం చేయాలట? తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లించాలి. ఒకరి ప్రాణము ఒక బిగబట్టేశాడు, ఒకడు అతను అతన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు అతని నుంచి ఇతన్ని విడిపించాలి అంటే ఏం చేయాలట? ధనాన్ని చెల్లించాలి. ఈ ప్రాసెస్ నిన్న ఈరోజు వచ్చినటువంటి ప్రాసెస్ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. ఈవెన్ మనకు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారి విషయంలో కూడా దేవుడు సున్నతిని ప్రవేశపెట్టే సమయంలో కూడా చెప్పినటువంటి మాట మీకు అందరికీ తెలుసు. ఐడియా ఉందా? 17వ అధ్యాయం ఆదికాండము 13వ వచనం చూడండి. ఆదికాండము, నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి చెప్పండి? ఎందుకు వచ్చాం ఇక్కడికి మనం? ఆదికాండం 17వ అధ్యాయం 13వ వచనంలోకి ఎందుకు వచ్చామండి? నీ వెండితో కొనబడిన వాడు. అది అంటే ఇప్పుడు క్రయధనం దగ్గర ఉన్నాం కదా, విమోచన క్రయధనం దగ్గర ఉన్నాం. ఇందుకొరకు అక్కడికి వచ్చాం. కాబట్టి ఒక వ్యక్తిని విమోచించటానికి, ఒక వ్యక్తి స్వాధీనంలో నుంచి మనం కొనుక్కోవడానికి ఏం చేస్తున్నాం? వెండి అనేటటువంటి దాన్ని చెల్లించి తీసుకుంటున్నాం. వెండితో కొన్నాము అని. ఇలాంటి ప్రాసెస్లు చాలా చరిత్రలో జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే సామెతల గ్రంథంలో కూడా చెప్పినటువంటి ఒక మాట చూద్దాం మనం. 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో చదవండి అమ్మా. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. చూడండి ఎంత బాగా చెప్పాడు దేవుడు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. అంటే ఒక వెండో, ఒక ధనమో, ఐశ్వర్యం అనగానే చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యంలో ఏమేమి ఉంటాయి ఐడియా ఉందా? ఐశ్వర్యం లెక్కల్లోకి ఏమేమి వస్తాయండి? బంగారం ఐశ్వర్యమే, వెండి ఐశ్వర్యమే, ధనము ఐశ్వర్యమే, స్థలాలు, పొలాలు, ఇల్లు, కార్లు, బంగళాలు, ఇవన్నీ కూడా కలిపి ఐశ్వర్యం అంటారు. ఒక మనిషిని
ఒకరి వశములో నుండి విడిపించటానికి కొన్ని చెల్లించాల్సిన అక్కర ఉన్నది అనేది మనం గ్రహించాలి. అందుకోసం ఇవన్నీ చూస్తున్నాం. మరికొన్ని మాటలు చూద్దాం. యోబు గ్రంథంలో 33వ అధ్యాయము 24వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికెనని సెలవిచ్చును. చూడండి, అంటే ఇక్కడ విమోచన అన్నది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇప్పటిదాకా భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఒక మనిషి మరొక ప్రాణినో మరొక వస్తువునో మరొక మనిషినో అరెస్ట్ చేసి ఉంటే, దాన్ని స్వాధీనపరుచుకొని ఉంటే, అతని నుంచి విడిపించటానికి ఏ ధనమునో ఏ బెండినో ఏ ఐశ్వర్యమునో ఇచ్చేది చూసాం. ఇది ఏ రకమైన విమోచన? ఎక్కడి నుంచి విమోచన? పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని అంటే పాతాళము నుండి విమోచన అంటమ్మా. ఒక మాటలో చెప్పాలంటే రాబోయేటటువంటి పాతాళపు శిక్ష నుండి విమోచన, అది కూడా విమోచనే. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేనిని ఏటివేటివి అన్నీ కలిపి విమోచన పరిధిలోనికి వస్తాయి అనే విషయం అర్థం కావాలి. అందుకొరకే ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాం. అంటే మనం ఎవరి స్వాధీనంలో ఉంటే మనకు ఎవడు డబ్బులు చెల్లించాడు, ఎవడు ఐశ్వర్యమునిచ్చారు, ఎవరు మాకు వెండినిచ్చి విమోచించారు, మాకు అటువంటి పరిస్థితి లేదే అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకొరకే కన్ను మూస్తే పాతాళములో యాతన పడే పరిస్థితి అన్నది అసలు భయానకమైన అరెస్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అరెస్ట్ వారెంట్లు 2 రకాలు. ఏమంటారు? ఐడియా ఉన్నాయండి ఎవరికైనా? నారాజన్న, అన్నా అరెస్ట్ వారెంట్లు 2 రకాలు కదా. అవునా? అంటే బెయిలబుల్ అంటే నాన్ బెయిల్ బెయిలబుల్, ఇచ్చి విడిపించేది ఒకటైతే, నాన్ అసలు బెయిలబుల్. బెయిలే లేకుండా ఉండేటటువంటి అరెస్టులు, దాన్నే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అని అంటారు. ఇప్పుడు పాతాళానికి పోయారనుకోండి, అది ఏ అరెస్ట్ అనుకున్నారు? నాన్ బెయిలబుల్. నాన్ బెయిలబుల్. ఎవడు విమోచించి విడిపించడానికి లేదు ఇక. అందుకు చెప్తున్నా. కాబట్టి అసలు సిసలు అరెస్ట్ అదే. రెస్టే లేకుండా రోస్ట్ చేసేటటువంటి అరెస్ట్ అంటే అదే. దాని నుంచి విడిపించబడటము కూడా మనకు విమోచనే. ఇది మనం గ్రహించాలి. ఇంకొన్ని విషయాలు చూద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో, అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాటలన్నీ ఎవరి కోసం చెప్పినట్టు మనం చూసాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల కోసం, వారి కోసం చెప్పినట్టుగా లేదా ఇది? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పబడినటువంటి ఆ మాట ఒకనాడు హోషేయ గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనాన్ని ఇది నెరవేరింది యేసు ప్రభుల వారి విషయంలో అని పౌలు గారు చెప్తున్నట్టుగా ఉంది. మర్చిపోకండి. సో ఇందులో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? యేసు ప్రభుల వారు మరణము నుండి తిరిగి లేవటం అనేటటువంటిది ఆయనకు ఒక్కడికే కాదు, ఆయనకు అసలు ఆయనకున్న ఉపయోగం కంటే, ఆయనకున్న మేలు కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకులైనటువంటి వాళ్ళందరికీ మేలుకొలుపు జరిగింది. అదేమిటి అంటే పాతాళ వశము నుండి విమోచించుట. ఎప్పుడైతే యేసుప్రభుల వారు మరణమయ్యాడో, ఆయన ప్రాణత్యాగమయ్యాడో, అందుకే త్యాగ సంబంధితమైన నామము అని. ఎందుకు అని అంటే
ఒక మనిషిని మరో మనిషి నుంచి విడిపించటానికి డబ్బు చెల్లిస్తే సరిపోద్ది, లేదా వెండి చెల్లిస్తే సరిపోతుంది, లేదా ఐశ్వర్యములు ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ పాతాళపు వశములకు ఎవడు వెళ్తాడు? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. అంటే పాపవశము, ఆ తదుపరి పాతాళ వశము, వీటి నుండి విడిపించటానికి యేసుప్రభుల వారు వెండిని గాదిచ్చింది, డబ్బును గాదిచ్చింది, ఐశ్వర్యమును గాదిచ్చింది. ఈ డబ్బులు, వెండి, ఐశ్వర్యము వీటన్నిటితో పాటు ఎన్నెన్నైతే సంపాదించుకోగలమో అట్టి విలువైన ప్రాణం గురించి, ఒక సాధారణ వ్యక్తి ప్రాణం గురించే ప్రభు చెప్పినటువంటి మాట మనకందరూ తెలుసు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము అన్నాడు. అంటే అర్థం ఏంటి? ప్రాణం కంటే లోకమంతా సంపాదించుకున్న దాని సంపాదన కంటే ఎక్కువ కాదు అది. ఆ సంపాదన ఏమాత్రం ఎక్కువ కాదు, ప్రాణమే గొప్పది అని చెప్పినట్టు కదా. అంటే ఒక సాధారణ వ్యక్తి ప్రాణమే ఇంత గొప్పదైనప్పుడు క్రీస్తు ప్రాణం నిజంగా ఒక ప్యూరిటీకి ఎంతో వాల్యూ ఉంటుంది. సార్ ఇది ప్యూర్ సార్, కొన్ని సందర్భాల్లో ఇంత జస్ట్ ఒక 100 grams, 250 ml హనీ చాలా రేట్ చెప్తున్నాడు. నేను ఒకసారి చూశాను, 1/2 కిలో హనీ 1000 రూపాయలట. రోడ్ సైడ్ మనం అప్పుడప్పుడు తేనె పట్టును కూడా పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద బాటల్ నిండా వేస్తూ పెద్ద తేనె తీగలు, చిన్న తేనె తీగలు అని చెప్పేసి వాడు బాటలు 400కి అమ్మేస్తాడు. వాటర్ పడితే 300 కూడా అమ్మేస్తాడు. క్వాలిటీ లెస్ ఉన్నటువంటి దానికి రేటు తక్కువ ఉంటుంది, ప్యూరిటీ ఎక్కువ ఉన్నటువంటి దానికి రేట్ ఎక్కువ ఉంటుంది. యేసు ప్రభుల వారి ప్యూరిటీకి అసలు వెలే చెల్లించలేదు. ఎందుకంటే మన ప్రాణమే లోక సంపదలకు అన్నిటికంటే గొప్పదైనప్పుడు క్రీస్తు ప్రాణం మన ప్రాణము కంటే ఎంతో విలువైనది మనందరికి తెలుసు. కనుక అంత విలువైనటువంటి దాన్ని ఇవ్వడం అంటే త్యాగం. అది త్యాగం. ఒక మనిషిని భూమి మీదకి తీసుకురావటం కోసం, తన ప్రతినిధిని తీసుకురావటం కోసం అమ్మ మరణపు టంచుల వరకు వెళ్తుంది. పురిటి నొప్పులు ఇంతకుముందు చెప్పాను మీకు. ఆ పెయిన్స్లలో అన్నింటిలో కూడా పీక్, ఆఖరి పెయిన్ ఏముంటది అని అంటే అది పురిటి నొప్పులనట. 20 సార్లు ఎముకలను విరిచేసినంత పెయిన్ ఉంటుందటండి. ఒక్క ఎముకని 20 సార్లు విరిచేస్తే ఏమన్నా అసలు ఆ పెయిన్ తట్టుకోదగిందేనా? ఒక మనిషి భూమి మీదకి రావాలంటేనే ఒక తల్లికి ఇంత ప్రసవ వేదన, ప్రాణం కోల్పోయేంత త్యాగం వరకు పూనుకుంటుందంటే, నేను అందుకే అంటాను, ఆడకూతురు గొప్పతనం ఇంకా వేరే వాటితో ఎక్కడా పోల్చాల్సిన పనే లేదు. ఒక పురుషుని ఇంటి పేరు కోసం బిడ్డలు పుడితే ఎవరింటి పేరు వస్తుందండి? నాన్నింటి పేరు వస్తుందా, అమ్మ ఇంటి పేరు వస్తుందా? నాన్నింటి పేరు వస్తుంది. నాన్న ఇంటి పేరు నిలబెట్టడం కోసం రెడీ అయిపోద్దారు. నిజంగా ఎంత త్యాగమూర్తులు ఆడబిడ్డలు అంటే హ్యాట్స్ ఆఫ్. పురుషుడిని ప్రేమించి దేవుడిచ్చిన గొప్ప వరాలు. అంత ప్రాణాని కోసం ప్రాణాలు తెగించేసి వాళ్ళు సిద్ధపడిపోతారు. ఏంటి మరలా ఎక్కడ చూసినా ఎవరి పేరు రాయాలి? సర్టిఫికెట్లలో ఫస్ట్ ఎవరి పేరు రాయాలండి? తండ్రి పేరు. తండ్రి పేరే. తండ్రి పేరే. అంటే అంత త్యాగాలకి పూనుకుంటే ఒక ప్రాణం వస్తున్నట్టు భూమి మీదకి యేసు ప్రభుల వారు అంతకు మించిన త్యాగానికి పూనుకుంటారు. అందుకే ఈ ప్రపంచంలో అనేకులు దేవునికి మరలా పిల్లలయ్యారు, క్రీస్తుకు శిష్యులు కావటం జరిగింది, క్రీస్తు కింద దాసులు కావటం జరిగింది అనేటటువంటి విషయం మనం మర్చిపోకూడదు.
అంటే ఒక మనిషిని సంపాదించుకోవాలి అంటే, ఒక మనిషిని విడుదల చేయాలి, విమోచించాలంటే, నీవు నాకు అసలు కొంతమందికి ఉంటది. ఏ రకమైన కష్టం ఉండదు. ఈజీగా ఏదైనా సాధించేసాలు సంపాదించుకోవాలనుకుంటారు. పొరపాటు. కష్టే ఫలి. ఇక్కడ త్యాగమే ఒక మనిషిని విమోచించగలదు. ఆ విమోచకుని స్థానంలో ఈరోజు ప్రభుల వారు తన తర్వాత స్థానంలో అపోస్తులను పెడితే, ఆ అపోస్తుల నుంచి వారసత్వం అలా అలా కొనసాగుతూ నీ దాకా నా దాకా వచ్చింది. మనిషిని కాపాడాలంటే చిన్న విషయం కాదు. ఇది అర్థం కావడానికి కొన్ని మాటలు మనం ధ్యానం చేయాల్సినటువంటి అర్థం ఉంది. అది ఎట్లా అంటే అది ఇదే విషయాన్ని పేతురు గారు కూడా జ్ఞాపకం చేస్తూ, మనం ఎలా విమోచించబడ్డామో, మనం ఎంత గొప్పవాళ్ళమో, ఎంత ధన్యులమో అని మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం ఏమన్నా చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. ఇక్కడ రక్తము అన్నప్పుడు మనకేం గుర్తు రావాలంటే ప్రాణము అని అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అది నిలబెట్టుకోలేని మాట. ఏమనంటే, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానంటే ఏమని చెప్తారు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అంట. విన్నరి మాట కొంతమంది అని ఉంటారు కూడా కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. ఓ ప్రాణం దాకా ఎందుకండి? ఓ 10,000 అప్పుంది, తీర్చండి, వాడు నా మీద నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు, ఆ 10,000 కట్టడానికి నానా యాగి చేస్తున్నాడు, ఆ 10,000 కట్టరా అన్నారు అనుకోండి, ఎంతమంది ముందు వస్తారు? 10,000కే. ఇక్కడికక్కడ కాదు, మళ్ళీ 10,000 దగ్గరే. అది చెప్పినంత సులభం కాదు పిల్లలు అని. 10,000 కాదు ఇక్కడ. అసలు యేసుప్రభుల వారు పాపి కొరకు చరిత్రలో నాకు తెలిసి ప్రాచీన వింతలు 7, నవీన వింతలు 7 అని అంటారే, ఈ వింతలే కాదు అసలు. అస్సలు వింత ఏంటంటే, నీతిమంతుడి కోసమైనా ఒకడు చనిపోవట అరుదైతే, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఇంకోటేంటి, మనం కృతజ్ఞత కలిగి బతుకుతామో లేదో, యేసు ప్రభు త్యాగానికి తగిన విధంగా మనము ఆ విలువనిచ్చి బతుకుతామో లేదో అది కూడా తెలుసు ఆయనకి. గొప్ప సంగతి ఏంటి తెలుసండి, అలాంటి వాళ్ళు పనికిమాళ్ళు వాళ్ళు అయిపోతారని తెలిసినా ప్రేమించడం చూసారా, అది ప్రేమలో శిఖర దశ. అది మర్చిపోకండి. అసలు మనం వీళ్ళు దరిద్రులు అవుతారు, వీళ్ళు పనికిరాణులు అవుతారు అంతవరకు ఎందుకండి? పిల్లోడు చదవడు అని మనకు పర్ఫెక్ట్గా తెలిసింది మన బిడ్డ గురించి. ఖచ్చితంగా ఎక్కడేసినా చదవడు వీళ్ళు అనుకుంటే చదివిస్తారు ఎవడన్నా? ఒకవేళ చదివించినా ఎక్కడ చదివిస్తారు చెప్పండి? గవర్నమెంట్ స్కూల్ చదివిస్తాం. అంతే మరి. ఎందుకు అనవసరంగా ఆ వేలకు లక్షలకు తగలేటు ఎందుకు? ఇటు కోసం అనవసరంగా రిస్క్. అంటే ఏ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడము కదా మనం. అలాంటిది అసలు మనం ఏమైపోతాం, ఎట్లాటైపోతాం, ఎంతమంది మిగులుతాం, ఎంతమంది పడిపోతాం అని తెలిసిన ప్రేమించటం అదే గొప్ప సంగతి. ఇప్పుడు మీలో ఎవరైనా పాపాత్ములని, మీలో ఇంకా కొంతమంది కొన్ని నేరాలు ఘోరాలు చేస్తున్నారు, లేదా రహస్య పాపాలు చేస్తున్నారని నాకు తెలిసింది అనుకుందాం. నేను ముందులా ప్రేమించగలనా? అలా ప్రేమించగలిగితేనే
దైవికమైన ప్రేమ. అంటే వ్యక్తిని ప్రేమించాలంతే, దట్స్ ఇట్. నేను శాశ్వత ప్రేమతో మమ్ము ప్రేమించిన మా దేవా అని పాట రాయడంలో 2వ చరణం ప్రారంభంలోనే ఇదే ఉంటుంది. పాపము చేస్తూనే పాపిని ద్వేషించే ఈ లోకాన అదే పాపుల కోసం ప్రాణమిచ్చినది క్రీస్తు ప్రేమ అని రాశారు. మనం అందరం వ్యక్తిని ద్వేషించి ఆ వ్యక్తి ఏ పాపం అయితే చేస్తున్నాడో అదే పాపాన్ని ఉన్నతంగా ప్రేమిస్తున్నాం వాడికంటే ఎక్కువగా. ప్రభు ఏంటంటే పాపాన్ని ద్వేషించాడు, పాపిని హక్కున చేర్చుకున్నాడు. అందుకే ఆయన పాపుల రక్షకుడయ్యాడు. ఊరికే అవ్వల విమోచకుడు స్కృయతుదని మిగతా శిష్యుల్లాగే ప్రేమించడం ఎట్లండి సాధ్యం? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు అని చెప్తారా అంటారే, అసలు ఇక నెక్స్ట్ లెవెల్ ఏముందో ఆఖరి లెవెల్ వాళ్ళు ఎవరికి వెళ్ళిపోయాడు యేసుప్రభువు వారు. అది విమోచన. దీని కొరకు త్యాగము కాక తప్పదు. ఆఖరిగా ఒక్క మంచి ఉదాహరణ మీతో పంచుకొని నేను ముగిస్తాను. యూదా పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట మన కోసం చెప్పబడింది. 1వ అధ్యాయం ఉంటుంది కదండి, 1వ అధ్యాయం ఉంటుంది కదా, 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? దేన్ని అసహించుకోమన్నాడు, దేనిని ఎవరిని ప్రేమించమన్నాడు? అపవిత్ర ప్రవర్తన గల వారిని అసహించుకోమంటున్నారు. బాగా ఆలోచన చెప్పండి అమ్మా. పాపాన్ని అసహించుకోమన్నాడు. అంతే. పాపిని కరుణించు, పాపాన్ని అసహించు. పర్టికులర్ పాయింట్ దగ్గర మనం ఆలోచన చేస్తే, ఇకపోతే ఈ ఉదాహరణలో మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే రక్షించమని ఎవరికి చెప్తున్నాడు ఆయన? యూదా గారు ఎవరికి చెప్తున్నారు? విశ్వాసకి చెప్తున్నాడండి, క్రైస్తవుడు చెప్తున్నాడండి. అంటే ఇప్పుడు రక్షణ పాత్ర ఎవరిది? రక్షించాల్సినటువంటి రోళ్ళు ఎవరిలో ఉన్నాయి? ఎవరు వచ్చారంటే ఆ పాత్రలోనికి ప్రభు విమోచించాడు, ప్రభు రక్షించాడు. రక్షించిన మనల్ని కూడా నువ్వు విమోచించు, నువ్వు రక్షించు అన్న భాగ్యమునిచ్చాడు. ఈ క్రమంలో మరి ఎక్కడి నుంచి రక్షించాలని చెప్తున్నాడు పోలిక? యూదా గారు ఎక్కడి నుంచి రక్షించాలని పోలిక చెప్పాడు ఇక్కడ? అగ్నిలో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అగ్నిలో ఉన్న వ్యక్తిని కాపాడడానికి వెళితే మనకి ఏమన్నా రిస్క్ ఉంటుందా, లేకపోతే ఏ రిస్క్ ఉండదా? మనకు ఒకవేళ పొరపాటున మనం కూడా కాపాడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా అదే త్యాగ సంబంధమైన నామం. అంటే యేసుప్రభుల వారు రక్షించే క్రమంలో ప్రాణాలే ఇవ్వాల్సి వచ్చింది. రండి, ఏదో క్రైస్తవంలోనికి వచ్చామంటే టైం పాస్కి వచ్చి రావటం కాదు. ఇది ఒక కుటుంబం కోసం ఎంత దీక్షతో, ఎంత త్యాగంతో, ఎంత సమర్పణతో, ఎంత ప్యూర్ లవ్తో ఒక కుటుంబంలోనికి ఆ ఆడకూతురు అడుగు పెడుతుందో అట్లా దేవుని కుటుంబంలోనికి అడుగు పెట్టిన వాళ్ళమని ఎవ్వరం మర్చిపోకూడదు. ఆషామాషి భక్తితో బతికితే అస్సలు ఎవ్వరికి ప్రయోజనం లేదు, మనతో సహా. అందుకే త్యాగానికి సిద్ధపడాలి. ఏ త్యాగాలు చేస్తున్నాం మనం? ఎన్ని త్యాగం చేసేసుకున్నాం ఇప్పటిదాకా ఒకరిని రక్షించడానికి? మన దగ్గర ఉండాలి చెప్పుకోవడానికి. రక్షకుడి స్థానంలో, క్రీస్తు స్థానంలో నిన్ను నేను పెట్టాను కదా, నువ్వేం చేసావు? ఏం పోగొట్టుకున్నావు ఒకరిని రక్షించుకోవటానికి అని దేవుడు అడిగినప్పుడు మనం ఏం చెప్పడం అనుకుంటాం? కాబట్టి రక్షించాలి అని అంటే ఖచ్చితంగా నష్టపోవడానికి ప్రిపేర్ అయిపోవాలి. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇదండి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క యాజక లేదా
త్యాగ సంబంధమైనటువంటి నామములో భాగంగా ఇప్పుడు రక్షకుడు లేదా విమోచకుడు అన్నటువంటి దాని గురించి నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన అధ్యక్షుల వారు సమయం తీసుకోండి.